కోట్ల రూపాయలని ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి బిల్లులకే వడ్డీలకే చెల్లించుకుంటా కూడా పేదవాళ్లకు రేషన్ కార్డు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ దాదాపు 10 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా శ్రీకారం చుట్టింది. ఈ 4 పథకాలకు సంబంధించినటువంటి పథకాలను ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం చంద్రవంచ గ్రామంలో లబ్ధిదారులకు ఈ నియామక పత్రాలను అందించడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 622 మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదలందరికీ ఈ పథకాన్ని ఈ 4 పథకాలని 100% అమలు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించినటువంటి అది నిరంతర ప్రక్రియ. మార్చి 31 లోపు ఈ పథకాలని అన్నిటినీ అమలు చేయాలని కూడా ప్రభుత్వం ఒక దృఢ నిశ్చయంతో ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం రైతులకు ఇచ్చేటటువంటి ఏదైతే పెట్టుబడి సహాయం ఉందో ఆ పెట్టుబడి సహాయాన్ని కూడా ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత కూడా వ్యవసాయదారుల ఖాతాల్లోకి నేరుగా పంపిస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి ఆ సభ సాక్షి తెలియజేయడం జరిగింది. సరే, అది అట్లుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళా నిన్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని ఓపెన్ చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ సర్కార్ ఉందో ఆ బీజేపీ సర్కార్ పద్మ అవార్డుల ఎంపికల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభా సాక్షిగా అక్కడ ఉన్నటువంటి పెద్దలకు, విజ్ఞానవంతులకు, ప్రొఫెసర్ల సమక్షంలో జరిగినటువంటి ఆ మీటింగ్లో ఆయన ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు 5 పద్మ అవార్డులు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మాత్రం 2 ఇచ్చి మొండి చేయి చూపించింది. మరి తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు బాసినటువంటి గద్దరన్న కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో పాటలు రాసి ఎంతో కృషి చేసినటువంటి అందేశ్రీ కావచ్చు, గోరెటి వెంకన్న కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మరి పక్క రాష్ట్రానికి 5 ఇచ్చినప్పుడు కనీసం తెలంగాణ రాష్ట్రానికి 4 ఇచ్చేది ఉండే. కానీ మరి ఎందుకో దీంట్లో కూడా రాజకీయం చేసి కేంద్ర ప్రభుత్వం 2తోనే సరిపెట్టిందని ముఖ్యమంత్రి గారు కూడా నిన్న కొంత అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులు కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏదైతే పద్మ అవార్డుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా అనేటటువంటిది ఒకసారి మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఎందుకంటే ఖచ్చితంగా కేంద్రానికి ట్యాక్సులు మనం కడుతున్నాం, సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్లు దక్షిణ భారతదేశం నుంచి పెద్ద ఎత్తున మనం ట్యాక్సులు కడతాం. కానీ సంపద మొత్తం ఉత్తర భారతదేశానికి ఈ బీజేపీలు వంచుతున్నారు. అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఈ రకంగా జరిగితే ఇది ప్రజాస్వామ్యానికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉంటుంది. ఈ రకంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను చిన్న చూపు చూడకూడదని మరొకసారి తెలియజేస్తూ మరి ఈరోజు ముఖ్యంగా ప్రధానమైనటువంటి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం.